హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో 8వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళదామా? నందిత వెళ్ళగానే, నిన్న నందిత నీ గురించి చెప్పింది శ్రీహిత్. కాని నందు అంత తొందరగా నీ ప్రపోజల్ ఒప్పుకోదు. ఎందుకంటే తను అలాంటి వాతావరణం నుండి బయటకొచ్చింది. ప్రతి క్షణం నందిత ఆనందంలో, బాధలో అన్నిట్లో నేను దగ్గరుండేదాన్ని. మా ఊరు వెళ్ళాక మా నాన్నగారు నాకు పెళ్లి అనగానే ముందు నందునే గుర్తొచ్చింది. ఎందుకంటే నందు అంత తొందరగా అందరితో కలిసిపోయే మనిషి కాదు. నేను తనకి దూరంగా ఉంటే తను ఖచ్చితంగా లోన్లీగా ఫీల్ అవుతుంది. కానీ ఎప్పుడైతే నందు నీ గురించి చెప్పిందో నాకు చాలా రిలీఫ్ అనిపించింది. నువ్వు చాలా మంచివాడివి. అన్నీ తెలుసుకున్నాక కూడా ఆలోచించకుండా నువ్వు నందునే పెళ్లి చేసుకుంటానని చెప్పావు చూడు, ఆ విషయంలో నేను నిన్ను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నందిత ఇప్పుడు తన చుట్టూ ఒక గిరి గీసుకుని అందులోకి ఎవరినీ రానివ్వకుండా జాగ్రత్తగా ఉంటోంది. ఎందుకంటే ప్రేమ పేరుతో ఎవరు తనకి సన్నిహితంగా వచ్చినా వాళ్లు తనని హర్ట్ చేస్తారని తన నమ్మకం. అది కాక ఇకపై తను ఎవరినైనా ప్రేమించడానికి గాని, ఎవరైనా తనని ప్రేమించడానికి గాని అర్హత లేని దానిలా తనని తాను ఊహించుకుంటోంది. అందుకే పైకి ఎప్పుడూ కటువుగానే మాట్లాడుతుంది అని సీమ అంటూ ఉండగానే నందిత ట్రే తీసుకునొచ్చింది. ఏంటి డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? అయ్యో, స్పూన్స్ తేవడం మర్చిపోయాను, తీసుకొస్తాను అంటూ ట్రే అక్కడ పెట్టి వెళ్ళింది నందిత. శ్రీహిత్, నువ్వు నందుని అస్సలు వదిలిపెట్టొద్దు. నీలాంటి మంచివాడు నందుకి తోడుగా ఉంటే జీవితాంతం ఆనందంగా ఉంటుంది అంది సీమ. సీమ వైపు ప్లెజెంట్ గా చూశాడు శ్రీహిత్. నిజంగా నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నందిత లక్ సీమ అన్నాడు. ఏంటి పెళ్లి సీమదైతే నా లక్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ వచ్చింది నందిత. అదే నందు, సీమ లాంటి ఫ్రెండ్ నీకుండడం నీ లక్ అని చెబుతున్నాను అన్నాడు. సీమ పక్కన కూర్చుంటూ అన్డౌటెడ్లీ సీమ ఈజ్ మై స్వీట్ హార్ట్ అంటూ సైడ్ నుండి సీమను హగ్ చేసుకుంది. సీమ కూడా నందితను గట్టిగా పట్టుకుంది. ఇకపోతే దినకర్ బెంగుళూరు నుండి అమెరికా వెళ్లాడు. అమెరికా వెళ్లగానే వర్ణిక కోసం తెచ్చిన స్వీట్స్ గిఫ్ట్ తీసుకుని కాల్ చేయకుండానే వర్ణిక ఇంటికి వెళ్లాడు. డోర్ నాక్ చేశాడు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి డోర్ తీశాడు. అతన్ని చూడగానే ఒక అడుగు వెనక్కి వేసి ఫ్లాట్ నెంబర్ చెక్ చేసుకున్నాడు దినకర్. ఇల్లిదే, మరి ఇతనెవరు అనుకుంటూ వర్ణిక అన్నాడు అతని వైపు చూసి. వర్ణిక లోపలే ఉంది, రండి అంటూ లోపలికి పిలిచాడతను. దినకర్ లోపలికి వెళ్లగానే అతను షేక్ హ్యాండ్ ఇస్తూ, మీ పేరు అని అడిగాడు. నా పేరు దినకర్. మీ పేరు అన్నాడు దినకర్. నా పేరు పృథ్వీ. మీరు వర్ణికకు కొలీగ్నా లేక ఫ్రెండా అడిగాడు పృథ్వీ. ఫ్రెండ్ అన్నాడు దినకర్. ఓ, మీ ఇద్దరూ కలిసి ఎంఎస్ చేశారా అన్నాడు పృథ్వీ. లేదండి, వర్ణిక ఇక్కడికొచ్చాకనే పరిచయం. తనకి నేను టెక్నికల్ గా సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటాను. మరి మీరు అన్నాడు దినకర్. నేను వర్ణిక హస్బెండ్ ని. నిన్ననే వచ్చాను. యుఎస్ కి కూడా లాస్ట్ వీకే వచ్చాను అన్నాడు. వర్ణికకు పెళ్లి అంటూ షాకింగ్ గా చూశాడు దినకర్. పృథ్వీ ఒక రకంగా చూసి, పెళ్ళయిందని మీకు వర్ణిక చెప్పి ఉండకపోవచ్చులేండి అన్నాడు. వర్ణిక, వస్తున్నావా అంటూ కేకేశాడు వెంటనే పృథ్వీ. కూర్చోండి అంటూ దినకర్కి సోఫా చూపించాడు. ఎవరొచ్చారు అంటూ బయటకొచ్చింది వర్ణిక. దినకర్ని చూడగానే, ఇతనేంటి వస్తున్నట్టు ఫోన్ కూడా చేయకుండా ఇంటికొచ్చాడు? అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు నాకు అనుకుంది. దినకర్కి ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతను తెచ్చిన కవర్లో నుంచి ఒక స్వీట్ బాక్స్ అక్కడ పెట్టి, ఇండియా నుండి వచ్చాను కదా, మీకు స్వీట్ ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్లబోయాడు. కూర్చోండి, కాఫీ తాగి వెళ్తురుగాని అన్నాడు పృథ్వీ. లేదండి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి అంటూ చాలా పొలైట్ గా అక్కడి నుంచి వెళ్లాడు దినకర్. కారులో కూర్చుని, ఇప్పుడు నేను చూసింది ఇన్ని రోజులు చూసిన వర్ణికనేనా? వర్ణికకు పెళ్ళవడమేంటి? పెళ్ళై భర్త ఉన్నప్పుడు నాతో ఎందుకలా ఉంది? ఎందుకంత దగ్గరయింది? అమ్మ నన్ను పెళ్లి చేసుకోమంది, మనిద్దరం ఇక పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పడానికే కదా
తనకి నచ్చిన స్వీట్స్, నచ్చిన గిఫ్ట్ తీసుకునొచ్చాను. ఇంత దారుణంగా మోసం చేసిందేంటి? అసలు ఇలాంటి అమ్మాయిలుంటారా? మోరల్ వాల్యూస్ కి వర్ణిక ఇచ్చే ప్రాధాన్యత ఇంతేనా? అయినా నేనిప్పటికిప్పుడే ఇలాంటి నిర్ణయానికి రాకూడదు. రేపు ఆఫీసులో వర్ణికను కలిసి మాట్లాడాలి. లేకుంటే నేను పిచ్చోన్నయ్యేలా ఉన్నాను అని మనసులో అనుకున్నాడు దినకర్. సీమ హాస్టల్ వెకేట్ చేయడానికి ఉన్న లగేజ్ అంతా సర్దుకుంటోంది. నందిత కూడా బ్యాగ్ సర్దుతూ సీమకు హెల్ప్ చేస్తోంది. అన్నీ ప్యాక్ చేసినట్టే నందు, ఇంకేమైనా ఉన్నా నువ్వు పెళ్లికొచ్చేటప్పుడు పట్టుకురా అంది సీమ. సరే, బస్ కి టైం అవుతోంది. శ్రీహిత్ కార్ తీసుకొచ్చాడు, బయట వెయిట్ చేస్తున్నాడు. ఈ ట్రాఫిక్ లో మనం బస్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి కనీసం 1 అవర్ అయినా పడుతుంది అంది నందిత. నా ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే నందు, నేను బ్యాగ్స్ కార్లో పెట్టిస్తాను, నువ్వు వెళ్లి రెడీ అవ్వు అంది సీమ. లగేజ్ తీసుకెళ్లి కారులో పెట్టారు. ఈ లోపల నందిత రెడీ అయ్యి కారు దగ్గరకొచ్చింది. ముగ్గురు కారులో కూర్చున్నారు. కారు బస్టాప్ దగ్గరకు వెళ్లడానికి స్టార్ట్ అయింది. నందు, నువ్వు వీలైనంత తొందరగా ఆంటీ అంకుల్ దగ్గరకు వెళ్ళు. వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎలాంటి భయాలు పెట్టుకోకు. అక్కడికి వెళ్ళాక నిజంగానే నీకంత అవసరం వస్తే శ్రీహిత్ వస్తాడు. శ్రీహిత్ కి కాల్ చెయ్యి అంది సీమ. శ్రీహిత్ వెంటనే, కావాలంటే నేను నీతోనే వస్తాను నందు అన్నాడు. లేదు శ్రీహిత్, అంత అవసరం లేదు. నేనెక్కడికి వెళ్తున్నాను? నా పేరెంట్స్ దగ్గరకేగా అంది నందిత. కారు వెళ్లి బస్టాప్ దగ్గర ఆగింది. సరే శ్రీహిత్, నేను నీకిచ్చిన పెళ్లి కార్డులో నా అడ్రస్ ఉంది. ఫోన్ నంబర్లు మాత్రం మా మమ్మీ డాడీలవి. ఒకవేళ నా ఫోన్ కలవకపోతే మమ్మీ డాడీలకి కాల్ చేయి. తప్పకుండా పెళ్లికి రా అంది సీమ. నందితకు వెంటనే కళ్లలో నీళ్లు తిరగడం శ్రీహిత్ చూశాడు. సీమ బస్లో కూర్చుంది. బస్ కదిలింది. సీమ వెళ్లగానే నందితను హాస్టల్లో వదిలాడు శ్రీహిత్. నందితకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ సీమ లేని వెలితి లేకుండా చేశాడు. అమెరికాలో ఉన్న దినకర్ రోజు కన్నా కాస్త ముందుగానే ఆఫీస్కు వెళ్లాడు. వర్ణికను ఎప్పుడెప్పుడు కలవాలా అని ఎదురు చూశాడు. ఆమె రాగానే లేచి ఆమె డెస్క్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. కాల్ చెయ్యకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వర్ణిక దగ్గరికి వెళ్లడం దినకర్కి అలవాటే. వర్ణిక అన్నాడు. ఏదో వర్క్ చేస్తూ తలెత్తి చూసింది వర్ణిక. నేనే కాల్ చేద్దామనుకున్నాను దినకర్, ఇంతలో మీరే వచ్చారు. కానీ నేనిప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, మీతో తర్వాత మాట్లాడతాను అని తల వంచుకుని ల్యాప్టాప్ వైపు చూసింది. దినకర్కి అక్కడ నిలబడాలనిపించలేదు. ఆమెతో అన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలని ఉన్నా ఆఫీస్ కదా, మాట్లాడితే ఎవరికేం డౌట్ వస్తుందో అని మౌనంగా వెళ్లాడు. వెళ్లిపోతున్న దినకర్ నాపి, దినకర్, మీరు నా దగ్గరకొచ్చే ముందు కాల్ చేసి రండి. మీరలా ఊరికే వచ్చి వెళుతుంటే బావుండదు కదా అంది. సీరియస్ గా చూసి వెళ్లాడు దినకర్. అతను వెళ్లి అతని సీట్లో కూర్చోగానే వర్ణిక నుండి అతని మొబైల్ కి మెసేజ్ వచ్చింది. సారీ దినకర్, నేను నిజంగానే బిజీగా ఉన్నాను. లేకుంటే మీతో మాట్లాడడానికి ఆలోచిస్తానా అని. ఆ మెసేజ్ చూడగానే వర్ణికను ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. నాకు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వర్ణిక, మనం వీలైనంత తొందరగా కలుద్దాం అని తిరిగి మెసేజ్ పెట్టాడు. వర్ణిక ఆ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు. ఆమె రిప్లై కోసం ఎదురు చూస్తూ చాలాసేపు కూర్చున్నాడు దినకర్. నందిత నల్గొండ వెళ్లాలని భయపడుతూనే బయలుదేరింది. ఆమె కూర్చున్న బస్ కదిలే వరకు శ్రీహిత్ ఆమె పక్కనే ఉన్నాడు. ధైర్యం చెబుతూనే ఉన్నాడు. ఆమె భయమంతా ఆమెను చూడగానే తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారో అని. నందిత నల్గొండలో బస్సు దిగి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు. వాచ్మెన్ రమణ ఉన్నాడు. నందితను చూడగానే, అమ్మా, నందితమ్మా, వచ్చావా అంటూ ఆనందంతో ఏడ్చినంత పని చేశాడు రమణ. ఇంట్లో ఎవరూ లేరు, అమ్మా వాళ్ళేరి రమణ? ఇంటి గుమ్మాలకి మామిడాకులు, ఇంటి ముందు ఈ పందిళ్లు, అరిటాకులు, ఇదంతా ఏంటి రమణ? ఇంట్లో శుభకార్యమేమైనా జరుగుతుందా అంటూ తలెత్తి చుట్టూ చూసింది నందిత. అవునమ్మా, కని విని ఎరుగని రీతిలో మీ నాన్నగారు వారం రోజుల నుండి 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మన రాయుడు గ్రౌండ్ లో అతిరుద్ర యాగం చేయిస్తున్నారు. అమ్మా నాన్నగారు యాగశాల దగ్గరే ఉన్నారు. మీ బంధువులంతా వచ్చారు. నలుమూలల నుండి వేలాది మంది భక్తులొచ్చారు. ఇప్పుడు నువ్వు వచ్చావు. అంతా ఆ దేవుని దయ అన్నాడు రమణ. యాగశాలనా? దాన్ని చూడ్డానికి ఇంతమందొచ్చారా అంది అర్థం కాక నందిత. అక్కడున్న ఒక పెద్దావిడ, నువ్వాగు రమణ, నేను చెప్తాను నందితకి. చూడమ్మా నందిత, అక్కడ ఏర్పాటు చేసిన యాగశాలకు 4 దిక్కుల్లో తూర్పున ఋగ్వేదం, దక్షిణాన యజుర్వేదం, పశ్చిమాన సామవేదం, ఉత్తరాన అథర్వణ వేదం, అలా 4 వేదాలకి సంపూర్ణంగా హోమం చేస్తున్నారు.
ఆ యాగం చెయ్యడానికి 200 మంది ఋత్వికులొచ్చారు. 21 గుండాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు చండీ పారాయణం, చతుర్వేద హవనం, 1,00,000 రుద్రాక్షలతో అభిషేకం, సామూహిక కుంకుమ పూజలు, మహామంగళహారతి, ఆధ్యాత్మిక ప్రవచనాల నిర్వహణ, సహస్ర మహాచండీ యాగం నేత్రపర్వంగా జరుగుతోంది. 2,000 మందికి పైనే భక్తులొస్తున్నారు రోజు. అద్భుతంగా ఉందక్కడ. పద వెళ్దాం అంటూ నందితను యాగశాల దగ్గరికి తనతో తీసుకెళ్ళిందామె. దారిలో ఆ యాగం గురించి, ఆ యాగశాల గురించి ఆమె మాట్లాడుతూనే ఉంది. కలలో ఉన్నట్టున్న నందిత ఆమె మాటల్ని శ్రద్ధగా వింటోంది. ఇన్ని రోజులు నేను చూసిన భార్గవరాయుడు కాదు నందిత. ఇప్పుడు భార్గవ్ చాలా మారాడు. చాలా మంచి పనులు చేస్తున్నాడు. మంచి మాటలు మాట్లాడుతున్నాడు. మీ ఇంటి ఆవరణలో ఇప్పుడు భక్తులు, స్వామీజీలు తప్ప ఒకప్పటి మనుషులు కనిపించరు. అసలు భార్గవ్ అతిరుద్ర మహాయాగం జరిపిస్తున్నాడంటేనే తెలియట్లేదా ఎంత మారాడో అందామె. నాన్నగారు మారడం బాగుంది. కానీ అతిరుద్ర మహాయాగం అంటే నాకు అర్థం కాలేదు బామ్మ. ఆ యాగం ఎందుకు చేస్తారు? కొంచెం చెప్పు బామ్మ అంది నందిత. అతిరుద్ర మహాయాగం అంటే 14,000 రుద్ర పారాయణం చెయ్యడం. దీన్ని రుద్ర పునశ్చరణ అంటారు. రుద్రుణ్ణి ఆరాధించడం. దీనివల్ల విశేషమైన ఫలితాలొస్తాయి. ఐశ్వర్యం కావాలనుకున్నప్పుడు, లోకం క్షేమంగా ఉండాలనుకున్నప్పుడు, ఈతి బాధలేమీ లేకుండా ఉండాలనుకున్నప్పుడు రుద్రుణ్ణి ఆరాధించాలి. ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. మన శాస్త్రం ఇంకా ఏం చెప్తుందో చెప్పనా అందావిడ. చెప్పండి బామ్మ అంది వినయంగా నందిత. ఈ యాగం చేసేవాళ్లకి, చేయించే వేద పండితులకి, ఈ యాగం బాగా చేయండి, మీకు మేము సహాయంగా ఉంటాము, మీకు మేమేం కావాలో చేస్తాము అనే వాళ్లకే కాకుండా, యాగం దగ్గరకొచ్చి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి యాగం బాగా చేస్తున్నారంటూ ఆ మంత్రాలను వింటేనే సకల పాపాలు పోతాయట. యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేసి సాంబ శివాయ నమః అనే జపాన్ని జపిస్తే యాగంలో వచ్చే ఫలంలో 25% మనకు వస్తుందట అని ఆమె అంటుండగా యాగశాల వచ్చింది. ఆమెతో కలిసి లోపలికి వెళ్ళింది నందిత. హోమం నుండి వస్తున్న పొగ మధ్యలో నుంచి నందితను చూశారు భార్గవరాయుడు, నిర్మల. నిజంగానే నందిత వస్తుందనుకోలేదు వాళ్ళు. జనహితంతో పాటు నందిత ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలనే కదా ఈ హోమం చేస్తున్నాం. అందుకే లీలగా కనిపిస్తుందేమో, ఇది భ్రమ అనుకున్నారు. నందిత కాస్త దగ్గరికి రాగానే నిర్మల గబుక్కున లేచి నందిత చెయ్యి పట్టుకుంది. ఇన్నాళ్లకు మా మీద దయ కలిగిందా నందు? నువ్వు నిజంగానే వచ్చావా తల్లి? నమ్మలేకపోతున్నాను. ఎంత ఆనందంగా ఉంది. నా గుండె పగిలేలా ఉంది. కూర్చో నందు అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది. కూర్చున్నాక కూడా నందిత చెయ్యి నిర్మల చేతిలోనే ఉంది. కూతుర్ని చూడగానే భార్గవరాయుడికి గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. అరే నందు అంటూ కదిలిపోతూ పిలిచాడు. నమ్మలేనట్టు చూశాడు. నీకోసం ఎంతగా తపించిపోయాను తల్లి అన్నట్టు ఆయన కళ్ళు తడిశాయి. అదంతా చూసి మా అమ్మా నాన్నలను నేనింత బాధ పెట్టానా అననుకుంటూ నందిత కూడా బాధపడింది. వాళ్ల ఆప్యాయతను అర్థం చేసుకుంది. హోమం పూర్తయ్యాక నందితకు వేద పండితులు తమ ఆశీర్వచనాలందించారు. అందరూ వెళ్లి భోజనాల దగ్గర కూర్చున్నారు. భోజనాలయ్యాక నందితతో ఒంటరిగా కూర్చుని, ఇన్ని రోజులు ఎక్కడున్నావు నందు? మమ్మల్ని వదిలేసి ఎలా వెళ్లావు? నీకు తెలీదా నీ మీదనే మేం ప్రాణం పెట్టుకునున్నామని? ఒక్కగానొక్క కూతురువి. నువ్వు లేకుంటే మేమేమైపోవాలి? ఇది ఆలోచించలేదా నువ్వు? నీకోసం వెతుకుతుంటే ఒక స్వామీజీ చెప్పారు, మీ అమ్మాయి ఎక్కడున్నా సుఖంగానే ఉంటుంది, తనంతట తనే మీ దగ్గరకొస్తుంది, వచ్చే వరకు మీరు దేవుడి సేవలో ఉండండి అని. అలాగే ఉంటున్నాం. నీకోసం ఎదురు చూస్తున్నాం. ఇన్ని రోజులకొచ్చావు. అయినా మా మీద నీకెందుకంత కోపం వచ్చింది నందు? అంత తప్పు మేమేం చేశాం అన్నారు భార్గవరాయుడు, నిర్మల. ఇక్కడ కోపం తప్పు అని కాదమ్మా. మీ మీద నేను కోప్పడితే తప్పు నేను చేసి శిక్ష మీకు వేసినట్టవుతుంది అంది నందిత. అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు నందు అంది నిర్మల. బెంగుళూరులో ఉన్నానమ్మా. అక్కడ జాబ్ రాగానే అక్కడే ఉండిపోయాను అంది. సరేలే నిర్మల, అమ్మాయినింకేం అడగకు, వచ్చింది కదా అన్నాడు భార్గవరాయుడు. నీకీ విషయం తెలుసా నందు? స్పందన్కి పెళ్లి కుదిరింది. అమ్మాయి ఎవరో కాదు, నీ ఫ్రెండ్ సీమనే అంది నిర్మల మాట్లాడుతుంటే వింటూ కూర్చుంది నందిత. ఎవరో పిలిస్తే భార్గవరాయుడు వెళ్లాడు. దూరంగా పుణ్యస్త్రీల మధ్యలో కూర్చుని ఉన్న కస్తూరమ్మ నందితను చూడగానే, మా నందిత వచ్చినట్టుందే
అని అనుకుంటూ సంతోషంగా లేచి వచ్చింది. ఆమె నందితను తీసుకెళ్లి యాగశాల మొత్తం తిప్పి చూపించింది. నేత్రానందంగా ఉన్న ఆ యాగశాలను నందిత మొబైల్లో ఫోటోలు తీసి సీమకి శ్రీహిత్కి పంపింది. వారం రోజులు గడిచాయి. సీమ పెళ్లికి శ్రీహిత్ వెళ్లాడు. ఆ పెళ్లిలో సీమ శ్రీహిత్ని స్పందన్కి పరిచయం చేసింది. శ్రీహిత్ స్పందన్కి బాగా నచ్చాడు. పెళ్లిలో తన ఫ్రెండ్స్ ని చూసుకున్నట్టే శ్రీహిత్ని కూడా చూసుకున్నాడు. నందిత శ్రీహిత్ని తన తల్లిదండ్రులకు పరిచయం చేసింది. అంతేకాదు, నేను బెంగుళూరులో జాబ్ చేస్తూ ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే దానికి కారణం శ్రీహితే అమ్మా అంది. భార్గవరాయుడు, నిర్మల సంతోషంగా చూసి అవునా బాబూ అన్నారు. శ్రీహిత్ నవ్వుతూ వాళ్లతో మాటలు కలిపాడు. వాళ్లతోనే ఉన్నాడు. అనుకున్న దానికన్నా గొప్పగా జరిగింది స్పందన్తో సీమ పెళ్లి. పెళ్లయ్యాక స్పందన్ సీమను తీసుకుని అమెరికా వెళ్లే రోజు ఎయిర్పోర్టుకు అందరూ వెళ్లారు. భార్గవరాయుడికి స్పందన్ అమెరికా వెళుతుంటే విధి బలీయమైందని, అదృష్టవంతుణ్ణి ఎవరూ అడ్డుకోలేరు అనిపించింది. ఇదే స్పందన్ ఒకప్పుడు అమెరికాలో లేడనేగా నా కూతుర్ని ఇవ్వనంది. ఇచ్చి ఉంటే సీమ స్థానంలో నందిత ఉండేది. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఉండాలో దైవం ముందే నిర్ణయిస్తాడనడం ఇదేనేమో అనుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుండి ఇంటికొచ్చాక అమ్మా, నేను రేపు రాత్రికి బెంగుళూరు వెళ్లడానికి బస్ టికెట్ బుక్ చేసుకున్నాను అంది నందిత. అదేంటి నందు, నువ్విక మాతోనే ఉంటావనుకున్నావు, మళ్ళీ వెళతావా? ఎందుకు తల్లి, నువ్విప్పుడు జాబ్ చేసి సంపాదించాలా, మనకు లేదా అంది నిర్మల. భార్గవరాయుడు కూడా ఆ మాటే అన్నాడు. నందిత వెంటనే నేను డబ్బు సంపాదించాలని జాబ్ చెయ్యట్లేదమ్మా, నేనేంటో ప్రూవ్ చేసుకోవడానికే చేస్తున్నాను. నా లైఫ్ లో నాకు ఎదురైన చేదు అనుభవాలను తట్టుకోగలిగానంటే దానికి ప్రధాన ఆధారం నేను చేస్తున్న ఉద్యోగమే అంది. చేదు అనుభవాలంటే దినకర్ గురించేనా నందు అంది నిర్మల. అంతకన్నా పెద్ద సమస్య ఏముంటుందమ్మా నాకు అంది నందిత. నువ్వు అంటే ఇప్పుడైనా సౌశల్యమను బ్రతిమాలి దినకర్ని ఇండియా వచ్చేటట్టు చేస్తాను తల్లి, మీ ఇద్దరూ కలిసి చక్కగా అమెరికా వెళ్దురుగాని అన్నాడు భార్గవరాయుడు. ఆయనకు అసలు విషయం ఇంతవరకు తెలియదు. వద్దు నాన్న, అతని లైఫ్ అతను బ్రతుకుతున్నాడు, నా లైఫ్ నాది. మా ఇద్దరికీ సెట్ అవ్వదని అతను నాతో క్లియర్ గా చెప్పాడు. ఒక రకంగా మేమిద్దరం ఆ బంధాన్ని తెంచుకున్నట్టే. అసలు నేనైతే మా ఇద్దరికీ పెళ్లయిందన్న విషయాన్ని మర్చిపోయి కూడా చాలా రోజులైంది. ఇప్పుడిప్పుడే నా జీవితాన్ని నేను కొత్తగా మలుచుకుంటున్నాను. ఈసారి దీన్ని ఎవరి చేతిలోనూ పెట్టను అంది నందిత. ఊహించని మాటలు వింటున్నట్టు నిర్మల భయంగా చూసింది. బాధపడుతూ కూర్చుంది. భార్గవరాయుడికి పరిస్థితి అర్థమైంది. అన్నీ మన చేతిలో ఉన్నట్టు ఎందుకలా భయపడతావు నిర్మల? నువ్వలా భయపడుతూ కూర్చుంటే వచ్చిన సమస్య పోతుందా? దేనికైనా ఆ పైవాడే ఉన్నాడు. ఆయన్ని నమ్ముకోవడం తప్ప మనం చెయ్యగలిగింది ఏమీ లేదు. అసలు మన బిడ్డను మనం మళ్లీ మన కళ్లతో చూస్తామో లేదో అని మదనపడ్డాం. ఎంతగానో కుమిలిపోయాం. అలాంటిది ఇప్పుడు మన బిడ్డ సంతోషంగా ఉంది. అది చాలదా అన్నాడు భార్గవరాయుడు. అది కాదండి అంటూ నిర్మల ఏదో చెప్పబోయింది. భార్గవరాయుడు సైగ చేసి ఆపాడు. నీకేది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యనందు అంటూ అక్కడి నుంచి వెళ్లాడు భార్గవరాయుడు. శ్రీహిత్ వాళ్ల నాన్నగారు మోహన్ రావు ఇంట్లో అటూ ఇటూ సీరియస్ గా తిరుగుతున్నాడు. బయట నుండి వచ్చిన శ్రీహిత్, ఏంటి నాన్న అలా తిరుగుతున్నారు, వాకింగా అన్నాడు. లేదురా, నీకోసమే చూస్తున్నా అన్నాడు మోహన్ రావు. ఏం పని నాన్నా, బయటికేమైనా వెళ్లాలా అడిగాడు శ్రీహిత్. బయటకు కాదు, నీతో మాట్లాడాలి. జ్యోతి, అబ్బాయి వచ్చాడు, టీ తీసుకురా అంటూ భార్యను పిలిచాడు మోహన్ రావు. ఆ సరే అంటూ ఓపిక లేని దానిలా సమాధానమిచ్చింది జ్యోతమ్మ. సరేలే, నువ్వేం తీసుకొస్తావ్, నేను పెడతాలే టీ అన్నాడు మోహన్ రావు. ఏం నాన్నా, అమ్మకేమైంది, అంత నీరసంగా మాట్లాడుతోంది అన్నాడు శ్రీహిత్. కొత్తగా ఏముంది, అవే పూజలు అవే వ్రతాలు. మరీ ఈ మధ్యన చాదస్తం ఎక్కువైంది. ఈ పూజ చేస్తే మంచి కోడలొస్తుందట, ఆ నోము చేస్తే త్వరగా అబ్బాయికి పెళ్ళవుతుందట అంటూ అంతా నీ పెళ్లి కోసమేరా మీ అమ్మ ఇలా తయారైంది. ఎందుకురా ఈ వయసులో మీ అమ్మని అంత కష్టపెడతావు? లోకంలో ఎవరూ చెయ్యని పనులేమైనా నిన్ను చెయ్యమంటున్నామా అన్నాడు మోహన్ రావు టీ పెట్టడానికి కిచెన్లోకి వెళుతూ. దివాన్ కాటు మీద పడుకున్న జ్యోతమ్మ కొడుకు రావడం చూసి నెమ్మదిగా లేచి కూర్చుంది. నీరసంగా ఉన్న అమ్మ దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు శ్రీహిత్. అమ్మ భుజాల చుట్టూ చేతులు వేసి, ఎందుకొచ్చిన పూజలమ్మా నీకు? నేను పెళ్లి చేసుకుంటానని చెప్తున్నాను కదా, కొంచెం టైం ఇవ్వు
అన్నాడు శ్రీహిత్. మోహన్ రావు టీ పెడుతూ, ఇదంతా కాదురా, నీకు ఈ వారం రోజులే టైం ఇస్తున్నా. ఈ లోపల నాకు నీ ఫోటో బయోడేటా తెచ్చి ఇవ్వాలి. దాన్ని నేను బ్రోకర్కి ఇస్తాను. నువ్వు 30కి దగ్గర పడుతున్నావు. 30 దాటితే అమ్మాయిలు దొరకడం కష్టం. లేదు, నీ మనసులో ఇంకేవైనా ఉంటే చెప్పు. నేను గాని మీ అమ్మ గాని నీ ఇష్టాన్ని కాదని అనం కదా. నీ పెళ్ళైతేనే మీ అమ్మకి బీపీ షుగర్ కంట్రోల్కి వస్తాయి. లేదనుకో, ఇలా వ్రతాలు పూజలు చేసి పడిపోతుంది. నేను ఆఫీస్కి లీవ్ పెట్టుకుని ఇలా హాస్పిటల్ చుట్టూ తిరగడమే పనవుతుంది అన్నాడు. అమ్మనలా చూస్తుంటే శ్రీహిత్కి దిగులుగా ఉంది. పెళ్లి విషయంలో ఇన్ని రోజులు చెప్పిన మాటే మళ్లీ మళ్లీ చెప్పాలన్నా బాధగా ఉంది. అంతలో శ్రీహిత్ అక్క ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా, అక్క ఫోన్ చేసింది, మాట్లాడతావా అన్నాడు. ఆ ఫోన్ మీ అక్క నీకోసమే చేసింది, మీ అమ్మ కోసం కాదు అంటూ టీ తీసుకుని వచ్చాడు మోహన్ రావు. ఫోన్ పట్టుకుని, హలో అక్క అన్నాడు శ్రీహిత్. ఎక్కడున్నావురా అంది ఆరుషి. ఇంట్లోనే అక్క, ఇవాళ నాన్న టీ పెట్టారు, ఎలా ఉంటుందో చూడాలి అంటూ టీపై మీదున్న టీ కప్ అందుకున్నాడు. ఇదేమైనా ఇంటర్నేషనల్ న్యూసారా చెప్పడానికి? రేపు పెళ్ళైతే నువ్వు కూడా చేయాల్సి వస్తుంది ఇలాంటి పనులన్నీ అన్నాడు మోహన్ రావు. శ్రీహిత్ వాళ్ళ అక్క లైన్లోనే ఉంది. ఇదంతా కాదురా, నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? అమ్మ బాధను చూడలేకపోతున్నాను అంది ఆరుషి. అక్క చెప్పిన ప్రతిదానికి ఊకొట్టి తలనొప్పి వచ్చిన వాడిలా తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు శ్రీహిత్. తెల్లవారింది. శ్రీహిత్ ఆఫీస్కి వెళ్లే ముందు గిఫ్ట్ షాప్కి వెళ్లాడు. ఒక మంచి గ్రీటింగ్ కార్డు కొన్నాడు. నందిత వచ్చే సమయానికి ఆ గ్రీటింగ్ కార్డు తీసుకెళ్లి డెస్క్ టాప్ మీద ఉంచాడు. నందిత వచ్చి కూర్చుంది. ఆ గ్రీటింగ్ కార్డ్ని అటూ ఇటూ తిప్పి చూసింది. శ్రీహిత్ కోసం శ్రీహిత్ కూర్చునే క్యూబికల్ దగ్గరకు వెళ్ళింది. గ్రీటింగ్ కార్డ్ని శ్రీహిత్ ముందు పెట్టి, ఏంటి శ్రీహిత్ ఇది? ఇదేమైనా చిన్నపిల్లలాట అంది. నేనేమీ ఇది చిన్నపిల్లలాట అనుకోవడం లేదు. చిన్నపిల్లలే గ్రీటింగ్ కార్డులు ఇస్తారా? మనసులో మాట చెప్పడానికి ఎవరైనా ఎవరికైనా ఇవ్వొచ్చు అన్నాడు. నేను నిన్ను కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటూ గ్రీటింగ్ కార్డ్ని శ్రీహిత్ టేబుల్ మీద పెట్టి వెళ్లబోయింది నందిత. ఆగు నందు, నువ్వు నేను చెప్పేది సీరియస్ గా తీసుకోవడం లేదు. నీకోసం వెయిట్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మా ఇంట్లో పెళ్లి పెళ్లి అంటూ మా అమ్మ, నాన్న, అక్క అందరూ నన్ను చాలా ఫోర్స్ చేస్తున్నారు. చివరికి నీ మనసులో ఎవరైనా ఉన్నా చెప్పు, మేమేమీ కాదనము అని కూడా అంటున్నారు. నువ్వొక్కసారి సరే అని చెప్పు, నీ గురించి మా వాళ్లకు చెప్తాను అన్నాడు. నందిత నవ్వి, నేను ఊ అనాలా? నా గురించి మీ వాళ్లకు చెప్తావా? చెప్పు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో మీ వాళ్లకి బాగా అర్థమయ్యేలా చెప్పు. అప్పుడు నేనవునన్నా వాళ్లు కాదంటారు. కనీసం నీకప్పుడైనా అర్థమవుతుంది నేనెందుకు వద్దన్నానో అంది. నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు నందు. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. చాలా ఫ్రెండ్లీగా ఈ కాలం వాళ్లలాగా ఆలోచిస్తారు. నువ్వే ఆశ్చర్యపోతావు అన్నాడు. శ్రీహిత్ మాటలకి నందిత, నువ్వు నా కోసం చాలా ప్రయాసపడుతున్నావు అన్నట్టుగా చూసింది. ఆ చూపులు శ్రీహిత్ చూపుల్ని దాటిపోలేదు. వెంటనే నందిత 2 చేతుల్ని తన 2 చేతులతో పట్టుకున్నాడు. ప్లీజ్ నందు, నువ్వు సరే అని అంటేనే తప్ప నేను మా ఇంట్లో చెప్పలేను. నేను చెబితేనే తప్ప వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ప్లీజ్ ఒప్పుకో అన్నాడు. శ్రీహిత్ సడన్ గా అలా చేతులు పట్టుకోవడం నందితకు ఇబ్బందిగా, భయంగా అనిపించింది. అలా అని విసురుగా చేతులు విదిలించుకోలేదు. ఎందుకంటే నందితకు కూడా శ్రీహిత్ లాంటి మంచివాడిని వదులుకోవడం ఇష్టం లేదు. అలా అని అతన్ని పొందే అర్హత తనకు లేదని గుర్తొచ్చి, సరే చెప్పు, వాళ్లే నీకు బుద్ధి చెప్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అటు తిరిగి వెళ్లిపోతున్న ఆమె కళ్లలో ఆమె ప్రమేయం లేకుండానే ఒకవైపు కన్నీళ్లు, ఓవైపు ఆనంద బాష్పాలు జారాయి. శ్రీహిత్ ఆఫీసు నుండి రోజు వెళ్లే టైం కన్నా ముందే వెళ్లాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ల మూడ్ ఎలా ఉంటుందో చూసుకుని వాళ్లను సెట్ చేసి అప్పుడు చెప్పాలి విషయం అనుకుంటూ వెళ్లాడు. శ్రీహిత్ వెళ్లేసరికి శ్రీహిత్ అమ్మా నాన్న టీవీ చూస్తూ ఉన్నారు. వాళ్లను చూడగానే జంకుగా అనిపించింది. ఇప్పుడే వద్దు, నేను కాస్త ఫ్రెష్ అయి రావాలి అనుకుంటూ తన రూంలోకి వెళ్లాడు. ఏంట్రా, ఇవాళ త్వరగా వచ్చావు? టీ తాగుతావా? తినడానికేమైనా తెమ్మంటావా అంది జ్యోతమ్మ. ఆకలవుతుందమ్మా, తినడానికేమైనా తీసుకురా అన్నాడు. సరే అంటూ జంతికలు, లడ్డూ తీసుకొచ్చి టీపై మీద పెట్టి టీవీ చూస్తూ కూర్చుంది. కొద్దిసేపయ్యాక, ఎంతసేపురా నువ్వు ఫ్రెష్ అప్ అయ్యేది? ఆకలేస్తుందన్నావుగా, త్వరగా రా అంది జ్యోతమ్మ. శ్రీహిత్ బయటకొచ్చి కూర్చున్నాడు. జంతికలు తింటూ టీవీ చూస్తున్నట్టుగా నటిస్తూ నందిత గురించి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నాడు.
ఆ ఆలోచనలో జంతికల రుచి కూడా తెలియట్లేదు. ఏదో కరకర నములుతూ మింగేస్తున్నాడు. తన ప్రేమ విషయం నందితకు చెప్పడం కన్నా వీళ్లకు చెప్పడమే చాలా భయంగా ఉంది. లాభం లేదంటూ లేచి కిచెన్లోకి వెళ్లి మంచినీళ్లు తాగి కొంచెం కూలై కాన్ఫిడెంట్ గా హాల్లోకొచ్చి వాళ్ళమ్మ పక్కన కూర్చున్నాడు. అమ్మా, ఇటు చూడు అంటూ ఫోన్లో ఉన్న నందిత ఫోటో చూపించాడు. ఎవర్రా ఈ అమ్మాయి అంటూ మొబైల్లో ఉన్న నందిత ఫోటోని జూమ్ చేసి చూసింది. ఈ అమ్మాయి పేరు నందిత, ఆఫీసులో నా కొలీగ్. అమ్మాయి బాగుంది కదమ్మా, నేనీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు. అక్కడే టీవీ చూస్తూ ఉన్న మోహన్ రావు వీళ్ల వైపు తిరిగి, అనుకున్నాన్రా నువ్వెప్పుడో ఇలాంటి మాట చెప్తావని. ఇంతకీ ఏది ఆ అమ్మాయిని నాకు కూడా చూపించు అన్నాడు. ఈ అమ్మాయి ఎలాంటిదో మనకెలా తెలియాలి అంది జ్యోతమ్మ. చాలా మంచిదమ్మా, చాలా రోజుల నుండి చూస్తున్నాను అన్నాడు. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? మన తెలుగు వాళ్లేనా అంది జ్యోతమ్మ. ఆ, తెలుగు వాళ్లే, నల్గొండలో ఉంటారు. వాళ్ళ నాన్నగారిది రియల్ ఎస్టేట్ బిజినెస్. మొన్న నేను మా ఫ్రెండ్ పెళ్ళని హైదరాబాద్ వెళ్ళాను కదా, అక్కడే వాళ్ళ అమ్మా నాన్నగారిని కలిశాను. చాలా మంచి వాళ్లలా అనిపించారు అన్నాడు శ్రీహిత్. ఓ, ఆల్రెడీ వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడేశావా అన్నారు వాళ్ళు. లేదు నాన్నా, వాళ్ళు పెళ్లిలో కలిశారు, మా ఫ్రెండ్ పరిచయం చేసింది అంతే అన్నాడు. సరే, అమ్మాయి బాగానే ఉంది, ఒకసారి మన ఇంటికి పిలు. అమ్మాయితో మాట్లాడితేనే కదా నాకన్నీ తెలుస్తాయి. అక్కను కూడా రమ్మంటాను. అక్కకి ఈ విషయాన్ని నువ్వు ఫోన్ చేసి చెప్పు. ఈ అమ్మాయి కోసమేనా ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని బాధ పెట్టావు అంది జ్యోతమ్మ. అది కాదమ్మా అన్నాడు. సరేలే, ఏదో ఒకటి, నీకు కావలసింది జరుగుతుంది కదా అంది. అమ్మా, ఇంకో విషయం చెప్పాలి అన్నాడు శ్రీహిత్. ఏంటి అంది. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, కానీ ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. అతను అమెరికాలో ఉన్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి మాత్రమే జరిగింది. పెళ్లైన తెల్లవారే అతను అమెరికా వెళ్ళాడు. వాళ్ళెప్పుడూ కలిసి లేరు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? ప్రేమించానంటే సరే అన్నాం, కాని పెళ్లైన అమ్మాయిని ప్రేమించడమేంటి? ఇంతకన్నా వేరే అమ్మాయి దొరకదనుకున్నావా? ఏంటండి వీడు మాట్లాడేది అంటూ భర్త వైపు చూసింది. మోహన్ రావు సీరియస్ గా చూశాడు. చిచి, ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివైన వాడివనుకున్నాను, ఇంత గుడ్డివాడివనుకోలేదు. పెళ్లైన అమ్మాయితో ప్రేమేంటి? నీకు సరే బుద్ధి లేదు, ఆ అమ్మాయికైనా ఉండక్కర్లేదా? మరి ఇంత చండాలమా? ఇందుకేనా నువ్వు పూజలు వ్రతాలు చేసింది అన్నాడు భార్య వైపు చూసి. అంతా నా కర్మండి అంటూ తల కొట్టుకుంది జ్యోతమ్మ. ఎవరికైనా చెప్పాలన్నా మనకెంత చిన్నతనంగా ఉంటుంది. అసలు వీడిని ఇలా తయారు చేసింది నువ్వే. ప్రతిదానికి లేదు కాదు వద్దు అనకుండా ఇలా తయారు చేశావు అంటూ టీపాయ్ మీదున్న పేపర్ చేతిలోకి తీసుకుని విసిరి కొట్టాడు మోహన్ రావు. కొడుకిచ్చిన షాక్ ను తట్టుకోలేక ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అని తనను తను కంట్రోల్ చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు మోహన్ రావు. ఆయన వెళ్ళాక శ్రీహిత్ నెమ్మదిగా వాళ్ళమ్మతో నందిత గురించి వివరంగా చెప్పాడు. నువ్వెన్ని చెప్పినా ఇది మాత్రం నీకు తగిన సంబంధం కాదురా. అమ్మాయి బాగుంది చూడ్డానికి, నేను ఒప్పుకుంటాను. కానీ ఒకసారి పెళ్లైన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటాను అనడం నాకు నచ్చడం లేదు. తర్వాత నీ ఇష్టం అంటూ లేచి ఆమె కూడా వెళ్లిపోయింది. శ్రీహిత్, సరే, ఈ విషయం ఇంకా అక్కతో చెప్పలేదు, చెప్పాలి. తనెలా రియాక్ట్ అవుతుందో అనుకుంటూ తన గదిలోకి వెళ్లాడు. జ్యోతమ్మ ఈ విషయాన్ని ఎక్కువసేపు దాచుకోలేక వెంటనే తన కూతురు ఆరుషుకి ఫోన్ చేసి చెప్పింది. తల్లి కూతుళ్లు నందిత గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. నువ్వేం బాధపడకమ్మా, రేపు నేనింటికొస్తాను. ఇద్దరం కలిసి వాడితో ఎలా మాట్లాడాలి అనేది ఆలోచిద్దాం అంది ఆరుషి. మరుసటి రోజే ఆరుష్ వచ్చింది. తల్లి కూతుళ్లు కలిసి శ్రీహిత్ని కూర్చోబెట్టి, అది కాదురా శ్రీహిత్, మీ అబ్బాయికి అమ్మాయి దొరకలేదా, రెండో పెళ్లి సంబంధం చేశారు అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి? లేదంటే మీ కోడలికి ఇది రెండో పెళ్ళట కదా అని కూడా అడుగుతారు. వాళ్ళకేం చెప్పాలి? అక్కను వాళ్ళత్తగారు ఎన్ని మాటలు మాట్లాడతారో. ఇది అక్కకి పరువు తక్కువే కదా అంది జ్యోతమ్మ. అమ్మా, నేను పెళ్లి వాళ్ల కోసం వీళ్ల కోసం చేసుకోవడం లేదు, నువ్వది గుర్తుంచుకో అన్నాడు శ్రీహిత్. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. తరువాతి కథను 9వ భాగంలో వినిపిస్తాను.